హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్. మనం ఇంతకుముందు 2 వీడియోస్లో IIIT ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రియల్ నంబర్స్ అండ్ సెట్స్ చాప్టర్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ 10 ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఎలా ఉంటాయనేది డిస్కస్ చేసాం. ఈ పర్టికులర్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ అయిన పాలినామియల్స్ నుంచి టాప్ 10 ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఎలా ఉండబోతున్నాయని డిస్కస్ చేస్తున్నాను. పాలినామియల్ చాప్టర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అని మేమందరం టీచర్స్ చెప్తూనే ఉంటాం. మీరు కూడా ఆల్రెడీ చేసే ఉంటారు. ఒకసారి టోటల్ పాలినామియల్స్లో టాపిక్స్ ఏమున్నాయనేది ఒక్కసారి రికాల్ చేసుకుంటే, క్లాసిఫికేషన్ ఆఫ్ పాలినామియల్స్ ని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చు, ఎలా పిలుస్తారు అన్నది క్లాసిఫికేషన్ ఆఫ్ పాలినామియల్స్ 9th క్లాస్ నుంచి మీరు వినే ఉంటారు. అలాగే జీరోస్ ఆఫ్ ది పాలినామియల్, జీరోస్ ఎలా కనుక్కుంటాము, అసలు జీరోస్ ఎలా ఉంటాయి. అలాగే థర్డ్ వన్, రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ది పాలినామియల్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. అండ్ డివిజన్ ఆఫ్ పాలినామియల్స్, ఒక పాలినామియల్ ఇంకొక పాలినామియల్ లో ఎలా డివైడ్ చేస్తామని 9th క్లాస్ నుంచి మనం వింటూ ఉన్నాం. 10th క్లాస్ లో కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మీరు చేసే ఉంటారు. ఇకపోతే ఫైనల్ వన్, గ్రాఫ్స్ ఆఫ్ ది పాలినామియల్స్. ఈ 5 మేజర్ కాన్సెప్ట్స్ మీద మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మీరు చేసే ఉంటారు ఇప్పటికీ. సో ఈ 5 మేజర్ కాన్సెప్ట్స్ మీద మనకి ప్రాబ్లమ్స్ ఎలా ఉండబోతున్నాయి, లేదా బిట్స్ ఎలా ఉండబోతున్నాయి, IIIT ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. కాసేపు మైండ్ లో పెట్టుకోండి. నౌ కమింగ్ టు ద వెరీ ఫస్ట్ వన్, క్లాసిఫికేషన్ ఆఫ్ పాలినామియల్స్ యాజ్ వెల్ as డిగ్రీ ఆఫ్ పాలినామియల్స్. ఎలా తీసుకున్నా సరే వీటి మీద మనకి బేసిక్ గా అందరము ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసే థింగ్సే డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ పాలినామియల్. కాన్స్టెంట్ పాలినామియల్ అనే వర్డ్ వినే ఉంటారు, 9th క్లాస్ నుంచి వచ్చింది. సో కాన్స్టెంట్ పాలినామియల్ అంటే జస్ట్ లైక్ దట్, ఒక న్యూమరికల్ వాల్యూ ఉంటుంది, పక్కన ఎలాంటి వేరియబుల్ లేకుండా. అలా ఉన్నప్పుడు ఆ పక్కన వేరియబుల్ పెట్టుకుని దానికి పవర్ 0 అని తీసుకుంటాం. ఇట్స్ నథింగ్ బట్ డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ పాలినామియల్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి 0. సో దీన్ని బిట్ గా అడగచ్చు. అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏముంటుందంటే, ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ఎ పాలినామియల్ ఈజ్ అన్డిఫైన్డ్, మనం డిఫైన్ చేయలేనంత డిగ్రీ ఉంటే, దెన్ దట్ పాలినామియల్ ఈజ్ కాల్డ్ as. ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేసే విషయము. Degree of any polynomial is undefined, then that polynomial is called as zero polynomial, which is nothing but 0. అంటే 0 పక్కన ఏ వేరియబుల్ తీసుకుని దానికి ఎంత పవర్ పెట్టినా సరే, సో దాన్ని డిఫైన్ చేయలేం కాబట్టి ఖచ్చితంగా దాన్ని 0 polynomial అని పిలుస్తాం. దాని డిగ్రీ ఎప్పుడు అన్డిఫైన్డ్ గా ఉంటుంది. ఇది ఖచ్చితంగా కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఉండాలి. ఈ 2 బిట్స్ జస్ట్ బేస్డ్ ఆన్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్స్. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ బిట్, బేస్డ్ ఆన్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్స్. జీరోస్ ఎలా కనుక్కుంటాము, జీరోస్ కి రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి బిట్ చూడండి. ఒక పాలినామియల్ ఇలా ఇచ్చారు, p of x ఈక్వల్ టు x² మైనస్ 3x ప్లస్ 7 అని. ఈ పాలినామియల్ కి సమ్ ఆఫ్ జీరోస్, మేబీ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ కూడా అడగచ్చు. మనకందరికీ తెలిసిందే, ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ కి మాక్సిమం 2 జీరోస్ మాత్రమే ఉంటాయి. వాటిని ఆల్ఫా అండ్ బీటా అనుకుంటే, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, విచ్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. అలాగే ఆల్ఫా ఇంటూ బీటా విచ్ ఈస్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు సి బై ఏ అవుతుంది. సో ఒక పాలినామియల్ ఇచ్చి ఆ పాలినామియల్ నుంచి సమ్ ఆఫ్ జీరోస్ కనుక్కోమని కానీ, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ కనుక్కోమని కానీ అడగచ్చు. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన x² మైనస్ 3x ప్లస్ 7 అనే పాలినామియల్ కి సమ్ ఆఫ్ జీరోస్ మైనస్ బి బై ఏ, విచ్ ఈస్ నథింగ్ బట్ మైనస్ ఆఫ్ మైనస్ 3/1. చాలా మంది ఈ సైన్స్ చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మనకి నెగిటివ్ సింబల్, మైనస్ సింబల్ కనపడుతున్నప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సింపుల్ ప్రాబ్లం అయినా మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే కమింగ్ టు ది థర్డ్ బిట్, ఇది కూడా బేస్డ్ ఆన్ జీరోస్ అండ్ బేస్డ్ ఆన్ రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. కాకపోతే ఇస్తున్న క్వాడ్రాటిక్ పాలినామియల్ లో మనకి 3 టర్మ్స్ ఉంటాయి, x² టర్మ్, x టర్మ్ అండ్ కాన్స్టెంట్ టర్మ్. కొన్నిసార్లు ఏదో ఒక టర్మ్ మిస్ చేయొచ్చు, ఎక్సెప్ట్ x² టర్మ్. x² టర్మ్ అలాగే ఉంచి ఏదర్ ఎక్స్ టర్మ్ కానీ లేదంటే కాన్స్టెంట్ టర్మ్ కానీ లేకుండా వాళ్ళు రిలేషన్షిప్ అడగచ్చు. జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ బిట్. ఇఫ్ p of x ఈక్వల్ టు x² మైనస్ 3x, దెన్ వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అని అడిగారు. సో ఆల్ఫా అండ్ బీటా అనేది జీరోస్ అనుకుంటే మనకు తెలిసిందే, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై అనే విషయం మనకు తెలిసిందే. బట్ ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే x² మైనస్ 3x మాత్రమే ఇచ్చారు, కాన్స్టెంట్ టర్మ్ లేదు. సో అలాంటప్పుడు ఈ పాలినామియల్ ఎలా రాసుకుంటాం, p of x ఈక్వల్ టు x² మైనస్ 3x ప్లస్ 0 అని రాసుకుంటాం. సో మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ a అనేది 1 అవుతుంది, b అనేది మైనస్ 3 అవుతుంది, c అనేది 0 అవుతుంది. వాళ్ళు అడుగుతుంది ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ మనకు తెలిసిందే సి బై ఏ అని, బట్ సి ఇక్కడ 0 వచ్చింది కాబట్టి 0/1 విచ్ ఈస్ నథింగ్ బట్ 0. చాలా మంది ఇది 0 రీప్లేస్ చేసుకోవాలి ఇన్ ప్లేస్ ఆఫ్ కాన్స్టెంట్, దాని నుంచి ఇది రాసుకోవాలని
విషయం అబ్జర్వ్ చేయకుండా డైరెక్ట్ గా వాల్యూ రాస్తా ఉంటారు, లైక్ -3/1 అను లేదంటే 3/1 అను రాస్తుంటారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ద సేమ్ బిట్ సపోజ్ x² -3x అని కాకుండా x² -3 అంటే చూస్తే మీకు x టర్మ్ కనపడడం లేదు, ఇక్కడ ఇలా ఇచ్చి వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ జీరోస్ అడగచ్చు. మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే a 1 అవుతుంది, c -3 అవుతుంది, b టర్మ్ లేదు అంటే x కోఎఫిషియంట్ లేదు, అది 0 అవుతుంది. మనకి సమ్ ఆఫ్ జీరోస్ దగ్గర -b/a విచ్ ఈస్ నథింగ్ బట్ -b ప్లస్ లో 0 ఉంది కాబట్టి 0/ఎనీథింగ్ 0 అవుతుంది. చాలా చిన్న విషయం అయినా మిస్టేక్ జరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వీక్, ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చారు x² -7x + 9 అని. ఈ పాలినామియల్ కి ఆల్ఫా అండ్ బీటా అనేవి జీరోస్ అయితే దెన్ ఇంతకు ముందు బిట్స్ లో మనకి వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ జీరోస్, వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇలా అడిగారు. బట్ ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా అనేవి జీరోస్ అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ α² + β² అని చాలా కొత్తగా అడిగారు. సో ఈ పర్టికులర్ బిట్ మీరు అటెండ్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ గురించి తెలిసి ఉండాలి. మనకి రకరకాల ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ ఉన్నాయి, బట్ కాకపోతే ఈ ఐడెంటిటీ చూడండి ఎక్కువ సార్లు యూజ్ చేసే ఐడెంటిటీ a + b². సో a + b² = a² + b² + 2ab అవుతుంది. ఒకసారి అటువైపు ఉండే +2ab ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే a + b² - 2ab = a² + b² అవుతుంది. ఇప్పుడు a దగ్గర ఆల్ఫా, b దగ్గర బీటా రీప్లేస్ చేసామనుకోండి, ఆల్ఫా + బీటా హోల్ స్క్వేర్ -2α β = α² + β² అవుతుంది. మీకు వాళ్ళు అడిగింది కూడా α² + β². ఇక్కడ ఈ α² + β² ని ఆల్ఫా + బీటా హోల్ స్క్వేర్ -2α β అని రాసుకోవచ్చు. ఆల్ఫా + బీటా అనేది సమ్ ఆఫ్ జీరోస్ అవుతుంది, ఆల్ఫా ఇంటూ బీటా అనేది ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసింది. సో ఇన్ దట్ సెన్స్ ఈ పర్టికులర్ పాలినామియల్ లో ఆల్ఫా + బీటా అనేది క్లియర్ గా చూస్తే 7 అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ -b/a. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ 9 అవుతుంది. సో అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ ఐడెంటిటీ α² + β² అనే దాన్ని ఆల్ఫా + బీటా హోల్ స్క్వేర్ -2α β అని రాయొచ్చు, which is nothing but 7 whole square -2 into 9, which is nothing but 49 - 18 31 అవుతుంది. So 31 is going to be α² + β². ఈ 3 పర్టికులర్ బిట్స్ ఏవైతే ఉన్నాయో రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అనే కాన్సెప్ట్ ని బాగా అర్థం చేసుకుంటేనే ఈ పర్టికులర్ థింగ్ ని మనం అర్థం చేసుకోగలం. అలాగే ఇదే జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ కి మధ్య రిలేషన్షిప్ బేస్ చేసుకుంటూ పాలినామియల్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఇంతవరకు మనకి పాలినామియల్స్ ఇస్తే సంథింగ్ రిలేషన్స్ యూజ్ చేస్తూ వాళ్ళు అడిగింది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ వాళ్ళే జీరోస్ కానీ లేదంటే సమ్ ఆఫ్ జీరోస్ కానీ ఇస్తూ పాలినామియల్ క్యాలిక్యులేట్ చేయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ whose sum and product of the zeros are -3 and 8. Suppose -3 and 8 అనేవి sum of zeros and product of zeros respectively. అంటే -3 అనేది sum of zero, అలాగే 8 అనేది product of zeros అయితే what is the polynomial అని అడిగారు. ఇప్పటి వరకు పాలినామియల్ ఇస్తే డిఫరెంట్ థింగ్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, బట్ ఈ పర్టికులర్ బిట్ లో వాళ్ళు జీరోస్ లేదా సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇస్తున్నారు. పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ పాలినామియల్స్ తెలుసు, బట్ ఇక్కడ పాలినామియల్స్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ జీరోస్ రాసుకోవడం కూడా మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. క్వాడ్రాటిక్ పాలినామియల్ దగ్గరికి వస్తే ఆల్ఫా అండ్ బీటా అనేది జీరోస్ గా కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ జీరోస్ పాలినామియల్ ఎస్పెషల్లీ క్వాడ్రాటిక్ పాలినామియల్ రాస్తే p of x = x² - alpha + beta of x + alpha into beta అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ జీరోస్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు చెప్తుంది -3 అనేది సమ్ ఆఫ్ జీరోస్, 8 అనేది ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటున్నారు కాబట్టి x² - alpha + beta దగ్గర -3 రీప్లేస్ చేస్తున్నాను ఆఫ్ x + 8. సో ఇదేమవుతుంది x² + 3x + 8 అవుతుంది. సో దిస్ ఈస్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ whose sum and product of the zeros are -3 and 8. ఇదే బిట్ ఇంకొక రకంగా కూడా రావచ్చు. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ whose zeros are -3, 8. ఇంతకు ముందు బిట్ లో -3 అనేది సమ్ ఆఫ్ జీరోస్, 8 అనేది ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటున్నారు. బట్ ఇక్కడ మాత్రం -3 ఒక జీరో, 8 అనేది ఇంకొక జీరో, విచ్ ఇస్ నథింగ్ బట్ -3 ని మనం ఆల్ఫా అనుకోవచ్చు, 8 ని బీటా అనుకోవచ్చు. సేమ్ ఫార్ములా లేదంటే సేమ్ ఫార్మ్ ఆఫ్ పాలినామియల్ యూజ్ చేస్తున్నాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ జీరోస్ p of x = x² - alpha + beta of x + alpha into beta అని. దీంట్లో ఆల్ఫా దగ్గర -3, బీటా దగ్గర 8 సబ్స్టిట్యూట్ చేస్తే x² -3 + 8 of x + -3 into 8 మనం సింప్లిఫై చేస్తే మనకి ఇది వస్తుంది. సో ఈ బిట్
ప్రీవియస్ బిట్ రెండు చూడడానికి ఒకే రకంగా కనపడుతున్న చాలా డిఫరెన్స్ ఉంది, మీకు క్లియర్ గా అర్థమయ్యే ఉంటుంది. ముందు బిట్ లో మనకి సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చారు, ఇక్కడ డైరెక్ట్ గా జీరోస్ ఇచ్చారు. సో నాట్ ఓన్లీ ఆన్ క్వాడ్రాటిక్ పాలినామిల్స్ మీద మాత్రమే కాకుండా క్యూబిక్ పాలినామిల్స్ మీద కూడా మనకి ఇలాంటి బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ దానికంటే ముందు క్యూబిక్ పాలినామిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీరోస్ ఎలా రాస్తామంటే మనకు తెలిసిందే, క్యూబిక్ పాలినామిల్ కి డిగ్రీ 3 ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 3 జీరోస్ ఉంటాయి. ఆ 3 జీరోస్ ని మనం ఆల్ఫా బీటా గామా అనుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా క్యూబిక్ పాలినామిల్ ఇలా రాస్తాం, p of x ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఆఫ్ x స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఆఫ్ x మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది కనుక క్లియర్ గా తెలిస్తే వాళ్ళు ఎలాంటి వాల్యూస్ ఇచ్చినా సింపుల్ గా దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి మనం వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇలాంటి బిట్ ఒకటి ఇచ్చారు చూడండి, ఫైండ్ ద క్యూబిక్ పాలినామిల్ హూస్ జీరోస్ ఆర్ అనే 3 వాల్యూస్ ఇచ్చారు. ఈ పర్టికులర్ రిలేషన్ లేదా ఈ పర్టికులర్ ఫార్మేషన్ ఆఫ్ పాలినామిల్ మీకు తెలిస్తే ఈ ఆల్ఫా బీటా గామా వాల్యూస్ ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే, సింప్లిఫై చేస్తే మనకి పాలినామిల్ వస్తుంది. సో మై డే చిల్డ్రన్, ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఈ పర్టికులర్ బిట్స్ అన్ని జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ కి మధ్య ఉండే రిలేషన్షిప్ బేస్ చేసుకుని ఫార్మ్ చేసిన క్వశ్చన్స్. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమంగ్ ఆల్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ పాలినామిల్స్, దట్ ఈస్ వై ఇన్ని బిట్స్ ఫార్మ్ చేయగలిగాం ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ మీద. ఇంకా కమింగ్ టు ద నెక్స్ట్ వన్, డివిజన్ ఆఫ్ పాలినామిల్స్. మనం 9th క్లాస్ నుంచే డివిజన్ ఆఫ్ పాలినామిల్స్ మీద చాలా రకాల ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. సో డివిజన్ ఆఫ్ పాలినామిల్స్ మీద ఒక క్వశ్చన్ ఇక్కడ చూడండి, p of x ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ x ప్లస్ 3 అని ఒక క్యూబిక్ పాలినామిల్ ఇచ్చారు. ఈ పర్టికులర్ పాలినామిల్ కి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ అని అడుగుతున్నారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ అని 4 డిఫరెంట్ లీనియర్ పాలినామిల్స్ కనపడుతున్నాయి. సో ఫ్యాక్టర్ ఎప్పుడవుతుంది, ఎప్పుడైతే మనం డివైడ్ చేస్తామో రిమైండర్ 0 వస్తే ఫ్యాక్టర్ అవుతుంది. మీకు చూడగానే క్యూబిక్ పాలినామిల్ కింద 4 లీనియర్ పాలినామిల్స్ కనపడగానే చాలా మంది డివిజన్ చేయాలనుకుంటారు. బట్ 9th క్లాస్ లో మనం నేర్చుకున్న రిమైండర్ థీరం ఇక్కడ అప్లై చేస్తే, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ కనపడుతున్న ఈచ్ లీనియర్ పాలినామిల్ ని 0కి ఈక్వేట్ చేస్తే x వాల్యూ వస్తుంది. ఆ x వాల్యూ తీసుకెళ్లి ఇచ్చిన పాలినామిల్ సబ్స్టిట్యూట్ చేస్తే, ఒకవేళ మనకి 0 కనుక వస్తే దెన్ దట్ పర్టికులర్ లీనియర్ పాలినామిల్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్. సో మీరు ఒకసారి చూస్తే ఫస్ట్ వన్ ని 0కి ఈక్వేట్ చేస్తే 2 వస్తుంది, 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 రావట్లేదు, కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ వన్. సిమిలర్లీ ప్రతిదాన్ని చెక్ చేస్తే ఈ చివరి ఆప్షన్ లో ఉండే x ఈక్వల్ టు 1 అనేది తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోతుంది. కాబట్టి సో x మైనస్ 1 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ పర్టికులర్ వన్. ఇది డివిజన్ ఆఫ్ పాలినామియల్స్ కి సంబంధించిందైనా డివిజన్ చేయకుండా యూజింగ్ రిమైండర్ థీరం వాట్ వీ హావ్ లెర్న్ ఇన్ 9th క్లాస్, దాన్ని బేస్ చేసుకుని ఫార్మ్ చేసిన పెట్టింది. డివిజన్ ఆఫ్ పాలినామిల్స్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ వేర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ నెంబర్ ఆఫ్ బిట్స్. సో ఇలా జస్ట్ రిమైండర్ థీరం యూజ్ చేయడం వల్ల ఫ్యాక్టర్ అవుతుందా లేదా, కొన్నిసార్లు వాట్ ఈస్ ద రిమైండర్ అని అడుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ x+2 తో డివైడ్ చేసేటప్పుడు వాట్ ఈస్ ద రిమైండర్, ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది కదా, ఈ వాల్యూస్ ని డిఫరెంట్ ఫార్మ్స్ లో మనకు చూపించి 4 ఆప్షన్స్ ఇచ్చి వాట్ ఈస్ ద రిమైండర్ అని అడుగుతారు. క్యాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్ గా చేస్తే మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో మై డే చిల్డ్రన్, డివిజన్ ఆఫ్ పాలినామిల్స్ మీద ఇలాంటి బిట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే పాలినామిల్స్ లో ఉండే ద ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, గ్రాఫ్ ఆఫ్ ది పాలినామిల్స్ తీసుకుంటే క్వాడ్రాటిక్ పాలినామిల్స్ కి గ్రాఫ్ డ్రా చేయడం యాజ్ అ 4 మార్క్స్ క్వశ్చన్ గా చాలా మంది టీచర్స్ మీకు చెప్పే ఉంటాము. సో ఒక పారాబోలా వస్తుంది, యూ షేప్ లో ఒక పారాబోలా వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని కూడా చాలా బిట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, గ్రాఫ్ బేస్ చేసుకొని కూడా. గ్రాఫ్ క్వశ్చన్ పేపర్ లో ఇచ్చినా ఇవ్వకపోయినా గ్రాఫ్ ప్రాబ్లమ్స్ అయితే డెఫినెట్ గా, అంటే గ్రాఫ్ మీద బిట్స్ అయితే డెఫినెట్ గా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి చూడండి, సో గ్రాఫ్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామిల్ ఈజ్ కాల్డ్ యాజ్, మీరు చూస్తే ఇది యూ షేప్ లో కనపడుతుంది, ఈ పర్టికులర్ షేప్ ని పారాబోలా అని పిలుస్తాం. అలాగే ఈ పర్టికులర్ షేప్ x యాక్సిస్ ని సపోజ్ ఒక సింగిల్ పాయింట్ దగ్గర టచ్ చేసింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో చోట ఒక 3 దగ్గర టచ్ చేసింది అనుకుందాం. దెన్ ద వాట్ ఈస్ ద క్వాడ్రాటిక్ పాలినామిల్ అడుగుతారు. ఎక్కడైతే టచ్ చేస్తుందో టచ్ చేస్తున్న పాయింట్ ని 2 టైమ్ కన్సిడర్ చేస్తాము, విచ్ ఇస్ నథింగ్ బట్ అక్కడ 3 దగ్గర కట్ చేస్తుంది లేదా 3 దగ్గర టచ్ చేస్తుంది అంటే, సో 3,3 అనేవి జీరోస్ అవుతాయి ఎప్పుడైతే ఆల్ఫా అండ్ బీటా వాల్యూస్ మనకు తెలుసు. యూజింగ్ ది quadratic polynomial in terms of zeros, x square minus alpha plus beta of x plus alpha into beta యూస్ చేసి ఈ 3,3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే ఒకవేళ ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామిల్ యొక్క గ్రాఫ్ లేదా పారాబోలా x యాక్సిస్ ని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ -2 అండ్ 3 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది లేదా కట్ చేస్తుంది అనుకుందాం. దెన్ వాట్ ఈస్ ద క్వాడ్రాటిక్ పాలినామిల్ అడుగుతారు. ఎక్కడైతే కట్ చేస్తుందో ఈచ్ పాయింట్ ని 1 0గా కన్సిడర్ చేస్తాం. టచ్ చేస్తున్నప్పుడు 2 zeros గా కన్సిడర్ చేస్తాం.
ఇంటర్సెక్ట్ చేస్తున్నప్పుడు 10గా కన్సిడర్ చేస్తాం. -2 and 3 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి ఆల్ఫా అనేది -2 అవుతుంది, బీటా అనేది 3 అవుతుంది. తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మై డే చిల్డ్రన్, నాట్ ఓన్లీ క్వాడ్రాటిక్ పాలినామిల్స్, కొన్నిసార్లు క్యూబిక్ పాలినామిల్స్, అంటే ఒక కర్వ్ ఇలా ఇస్తారు, 3 డిఫరెంట్ ప్లేసెస్ లో ఇంటర్సెక్ట్ అవుతూ ఉంటుంది. వాట్ ఈస్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నది పారాబోలా మీద ఉంటుంది. వాట్ ఈస్ ద క్యూబిక్ పాలినామియల్ ఆర్ వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్, ఇలా రకరకాలుగా గ్రాఫ్ మీద మనకి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో మై డే చిల్డ్రన్, పాలినామియల్స్ చాప్టర్ నుంచి నా పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మేషన్ ఆఫ్ బిట్స్ ఇవి కనుక మీరు కరెక్ట్ గా ప్రాక్టీస్ చేయగలిగితే, సో ఈ బిట్స్ ని ఎలా చేంజ్ చేస్తే మీరు ఆన్సర్ చేయగలరు ఇన్ ద ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. హోప్ మీకు అందరికీ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో లీనియర్ ఈక్వేషన్స్ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. సో విల్ మీట్ ఇన్ దట్ వీడియో. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్.